హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి రాగి లడ్డు అనమాట. హెల్త్ బెనిఫిట్ చాలా ఉంటాయి రాగి పిండిలో, అందుకే రాగి లడ్డు చేస్తున్నాను ఈరోజు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడైతే ప్యాన్ వేడి చేసేసుకొని నెయ్యి వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు, లేదా 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ రాగి పిండి 3 కప్స్ వాడుతున్నాను. ఓకేనా? మనం నెయ్యి వేడెక్కాక ఇప్పుడు రాగి పిండి వేసేసుకుందాం. ఇది మరీ హైలో పెట్టుకోకుండా నార్మల్గా సిమ్లో ఉంచేసుకోవాలి. మాడిపోకూడదు, మాడిపోయినా తెలియదు అది. అందుకే కొంచెం జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంచిగా దూరగా స్మెల్ తెలుస్తుంది మాడిపోవడం కూడా. ఓకేనా? అలా కలుపుతూనే ఉండాలి చాలా వరకు. ఒక 15 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి మంచిగా దూరగా వేగినాక. ఇప్పుడు ఇలా వేగాక దూరగా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ నెయ్యి వేసేసుకొని బాదం, జీడిపప్పు, ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు. కాకపోతే నేను బాదం ఒకటే వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు. వెండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, ఇందులో బాగుంటుంది టేస్ట్. కానీ నేను వేయట్లేదు, అది ఆప్షనల్. వేసుకుంటే వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసేసుకొని దూరగా బాదాంని వేయించుకుందాం. ఇప్పుడు బాదం వేసేసుకొని దూరగా వేయించేసుకోవాలి, మరీ మాడిపోకూడదు. ఓకేనా? ఈలోపు మనం బెల్లం తరిగి పెట్టుకుందాం. 2 కప్స్. నేను 3 కప్స్కి 2 కప్స్ బెల్లం తీసుకుంటున్నాను, అదే కప్తోటి. మరి ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, 2.5 వేసుకోవచ్చు. నేను నార్మల్ మరీ ఎక్కువ కాకుండా స్వీట్ 2 కప్స్ వేస్తున్నాను 3 కప్స్కి. అలాగే యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. దంచి పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం తరిగి పెట్టుకున్న బెల్లం, నేనేం పాకంలాగా చేయట్లేదు, బెల్లము ఓన్లీ కరిగించుకుంటున్నాను అంతే. 2 కప్స్ ఆఫ్ బెల్లం, కొంచెం వాటర్ అంతే. లైట్గా వాటర్ వేసుకుంటున్నాను బెల్లం కరగడానికి. మరీ ఎక్కువ వేసుకోకుండా లైట్గా వాటర్ వేసేసుకుందాం అదే కప్ తోటి. బాగా కరిగేదాకా బెల్లాన్ని
మీడియంలో కలుపుతూ ఉండాలి బెల్లంని. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇంకేదైనా రెసిపీ కోసం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు కొంచెం బెల్లం కరిగింది కదా, అందులో ఇలాచి పౌడర్ వేసేసుకుందాం. ఒక 5 minutes అయిపోతే మన బెల్లం పూర్తిగా కరిగిపోతుంది. కొంచెం నెయ్యి వేసేసుకున్నాం. మనం ఉండలు చుట్టేటప్పుడు కూడా చెయ్యికి నెయ్యి రాసుకొని ఉండలు తీసుకోవాలి, లేకపోతే అవి ఉండలు పట్టవు. నెయ్యి ఫ్లేవర్ తగలాలి దానికి. ఇట్లా ముద్దలు చేసేటప్పుడు ఖచ్చితంగా చేతికి నెయ్యి రాసుకొని ముద్దలు కట్టాలి. ఓకేనా? మరి ముద్దగా రాలేదనుకోండి, మీకు కొన్ని వేడి వాటర్ తీసేసుకొని కొద్దిగా మీద చల్లుకొని ఉండల్లాగా చేసేసుకుంటే వచ్చేస్తుంది. ఈ టిప్ పాటించండి. ఒకవేళ లడ్డూలు చుట్టడానికి రాకపోతే, కానీ ఇది వేడి మీద ఉండగానే కలపాలి. ఇది ఎప్పటి గుర్తుంచుకోండి. వేడి చల్లారాక అసలు ఉండలు కట్టడానికి వీలు ఉండదు. వేడి మీదనే ఉండలు కట్టేయాలి. చేతికి నెయ్యి రాసేసుకొని. ఇక్కడైతే మా హస్బెండ్, నేను వీడియో తీస్తుంటే మా హస్బెండ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకోవాలి మొత్తము. చాలా వరకు వేడి తగ్గిపోకూడదు. ఇలా మొత్తం అలా చేసేసుకోవాలి, బెల్లం మొత్తం కలిసేటట్టు పిండికి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చుట్టుకుందాం. ఖచ్చితంగా చేతికి నెయ్యి రాసేసుకోవాలి, అలా అయితే ముద్దలు బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చేసాయో. ఇది చాలా మంచిది, ఆడవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా చాలా మంచిది. రాగి లడ్డు అంటే చాలా మంచిది. మెన్సెస్ వచ్చినప్పుడు నొప్పులకి కానీ రోజు ఒకటి తీసుకోవచ్చు. మంచిది హెల్త్కి. పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు అవన్నీ ఉంటాయి కదా, ఇట్లా రాగి లడ్డు చాలా మంచిది. రాగి జావ కూడా తాగుతారు కదా. అలాగే రాగి పిండితో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అందులో ఇదొకటి. లేడీస్కి అయితే చాలా మంచిది హెల్త్ కోసం. అయితే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అన్నీ ఉండలు చుట్టేసుకోవాలి. 3 cups తీసుకుంటే నాకు ఎన్ని లడ్డూలు అయ్యాయి సుమారుగా?
ఒక 10 కావచ్చు అంతే. మీకు చాలా ఎక్కువ కావాలంటే క్వాంటిటీ బట్టి తీసుకోండి. బెల్లం కానీ పిండి కానీ రాగి పిండి కానీ క్వాంటిటీ బట్టి తీసేసుకోండి. నేను 3 కప్స్కి 2 కప్స్ బెల్లం తీసుకున్నా. కొంచెం ఎక్కువ తీపి కావాలంటే 2½ తీసేసుకోండి. ఓకేనా. మనకి ఎంతో మంచి హెల్త్ సంబంధించినది రాగి లడ్డు తయారైపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి 10 రోజులు అట్లా ఉంటాయి నిల్వ చేసుకుంటే. 15 days అలా పెట్టుకోవచ్చు నిల్వలో డబ్బాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.